मैं हूं केके सर्विस ने एक नंबर बोल दिया तो वो नंबर फिक्स कर सकते हैं. These confidence, these many people are having in India, so many people are believing and ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటిన్యూస్ గా చూసిన వాళ్ళు అంత యాక్యురసీ, సో మచ్ యాక్యురసీ, నో వన్ గివ్ దట్ యాక్యురేట్ నెంబర్ ఇన్ మహారాష్ట్ర and ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ in entire India. So with that confidence and with that credibility and with that genuinely we did entire Delhi, total 70 constituencies and 70 विधानसभा में पूरा कवर करके कौन जीत रहा है इधर, मतलब आम आदमी पार्टी जीत रहे क्या, नहीं तो बीजेपी जीत रहे. तो इसी चीज का मतलब पूरा देश का डिस्कशन हो रहा है. ఇదే విషయం మీద పూర్తిగా దేశం మొత్తం పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్ట్ గా చూపించే వాళ్ళు మొత్తం మీద డిస్కషన్ జరుగుతుంది. సో ఈ రోజు రానే వచ్చింది, ఎలక్షన్స్ జరిగిపోయినాయి. సో కేకే సర్వేస్ నుంచి వచ్చే ఫైనల్ నంబర్స్ మీ ముందు ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. దానికి ముందు వెళ్లే ముందర ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ డిస్కస్ అండ్ విల్ గో థరోలీ. సో వీఆర్ గోయింగ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ డీటెయిల్ వే. మనం ప్రతి ఒక్క జిల్లా చూసుకుందామండి. మొత్తం ఢిల్లీలో కేవలం 9 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ జిల్లా, ఈచ్ అండ్ ఎవ్రీ సీటు డీటెయిల్ గా వెరిఫై చేద్దాం. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ ద ఫైనల్ నెంబర్ ఫ్రమ్ ది కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ ఫైనల్ నెంబర్ ఫర్ ది ఢిల్లీ. సో గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ సెంట్రల్ they are having total 7 seats over here. Out of 7, 6 seats are winning by Aam Aadmi Party, crystal clear. Here BJP is winning only 1 seat. There are no tight fights or tough fights in central district. Next, east district, we are having total 8 seats over here. In 8 seats, they are going to win 4 seats. Last time 5 seats जीत गया. This time only it is winning 4 seats. But BJP is winning 3 seats. These are the constituencies which they are winning in 3 seats. And there is one tight fight in east district. In coming back to New Delhi లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయండి. Out of 7, 4 seats are winning by Aam Aadmi Party and 1 seat is winning by BJP. Here 2 seats are very very tight fight. Tight fight means it may be Aam Aadmi tight fight or BJP tight fight. I am going to explain in detail way what are the tight fights. మీకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా క్లిస్టల్ క్లియర్ గా ఏం టైట్ ఫైట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ టైట్ ఫైట్ అంటే మొత్తం మీద టైట్ ఫైట్ అని చెప్తున్నాం. ఫైనల్ గా ఏ టైట్ అని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్త్ లోకి వచ్చేసరికి టోటల్ देयर आर 8 सीट्स. पूरा 8 सीट्स में 4 सीट्स आम आदमी पार्टी जीत रहे हैं इधर, और बीजेपी इधर 2 सीट जीतने का चांसेस है 100%, और 2 सीट्स टाइट फाइट है. बीजेपी आम आदमी पूरा मिलके इधर 2 टाइट फाइट है. नॉर्थ में इधर पूरा 8 सीट है. 8 सीट में 3 सीट बराबर 100% आम आदमी पार्टी जीतने का चांसेस है. इधर नॉर्थ 5 सीट जीतने का चांसेस है बीजेपी के लिए. इधर टाइट फाइट कुछ भी नहीं, साफ साफ दिख रहा है, पूरा क्रिस्टल क्लियर గా ఉంది. నార్త్ ఈస్ట్ కి వచ్చేసరికి ఢిల్లీలో నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ లో వచ్చేసరికి పూర్తిగా 8 మీకు సీట్స్ కనబడుతున్నాయి. టోటల్ 8 సీట్స్ లో 5 సీట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ గెలిచేసరికి క్రిస్టల్ క్లియర్ గా కాన్ఫిడెంట్ గా చెప్పగలం. అదే మనకు బీజేపీ వచ్చేసరికి కేవలం ఇక్కడ सीट्स टोटल 3 सीट्स बीजेपी जीतेगा चांसेस है. इधर टाइट सीट्स कुछ भी नहीं. इफ यू कम टू साउथ, टोटल 8 सीट्स है साउथ डिस्ट्रिक्ट में. 5 सीट्स जीतेगा आम आदमी पार्टी, बिल्कुल 100%. ये 5 सीट जीतेगा 100% चांसेस है इसमें, और सिर्फ 2 सीट्स बीजेपी जीतने का चांसेस है, और बाकी 1 सीट रिमेनिंग ఒక సీట్ మనకు టైట్ ఫైట్ ఉంటుంది. అది బీజేపీ టైట్ ఫైట్, ఆమ్ ఆద్మీ టైట్ ఫైట్ అని లాస్ట్ లో మీకు క్రిస్టల్ క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. దెన్ కమింగ్ బ్యాక్ టు సౌత్ వెస్ట్ కి వస్తే టోటల్ 8 సీట్స్ ఉన్నాయండి. టోటల్ 8 సీట్స్ లో మీకు 3 సీట్స్ కన్ఫర్మ్ గా, ఈ 3 సీట్స్ కన్ఫర్మ్ గా మీకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. అలాగే మీకు బీజేపీకి వస్తే మటుకు ఇక్కడ 3, అంటే లాస్ట్ టైం 3 గెలుచుకుంది, దిస్ టైం ఆల్సో 3, సేమ్ 3 సీట్స్ they are going to win from the BJP, and 2 there are very very tight fights from the both Aam Aadmi Party and BJP. Coming back to west, इधर आ गए तो इधर भी 8 सीट्स है. पूरा 8 सीट्स पे 5 सीट्स आम आदमी पार्टी के जीतने का चांसेस है. इधर सिर्फ 2 सीट्स बीजेपी जीतने का चांसेस है, और कुल मिला के 1 सीट टाइट फाइट है इसमें पूरा वेस्ट में. अच्छा, पूरा मिला के पूरा జోడ్ కి అంత క్లోజ్ టైట్ ఫైట్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరి టోటల్ గా ఏమొస్తుందంటే అవుట్ ఆఫ్ 70, ఇప్పుడు దాకా వచ్చిన మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎలా ఉందని గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అవుట్ ఆఫ్ 70, 39 seats are Aam Aadmi Party confirmed seats. These are the 39 seats which are going to win by Aam Aadmi Party 100%. These seats are going to win by Aam Aadmi Party, and 22 seats are these seats are 100% are winning by
बीजेपी बहुत मेहनत किया, बहुत कोशिश किया, बीजेपी ने बहुत आगे बढ़ाया. 8 सीट से 8 सीట్ల నుంచి 22 सीట్ల వరకు, 8 सीट से 22 सीट्स వరకు, from 8 to 22 seats they came. They gave very good fight to Aam Aadmi Party. Percentage wise little bit कम है, फिर भी 22 seats very confidently they are winning. But there are remaining 9 seats. These are the 9 seats, very tough fights. From the Aam Aadmi perspective, few seats are there. From the BJP perspective, few seats are there. It means out of these 9, 6 seats are we calculated that this is Aam Aadmi Party tight fight. That means Aam Aadmi Party थोड़ा आगे है, पर बीजेपी अच्छा टाइट फाइट दे रहे हैं इसमें. तो these are the 6 seats. And if you come to BJP, 3 seats are favoring to BJP, but Aam Aadmi Party भी उधर टाइट फाइट दे रहे हैं. So these are the total 3 seats from the BJP. So we'll see sections wise. For suppose there are few constituencies where Muslim population, that means Muslim population ఎక్కువ ఉన్న సీట్లు ज्यादा है, तो वो पूरा ये 10 है. 10 का 10 पूरा आम आदमी पार्टी का फेवरेट है, पर फिर भी सिर्फ एक गांधीनगर बीजेपी जीतने का चांसेस है. बाकी पूरा आम आदमी पार्टी हाथ को जा रहे हैं. और हम देखेंगे एससी रिजर्व सीट्स, पूरा एससी रिजर्व सीट्स में और मंगोलपुरी ये सिर्फ 2, ये 2 మాత్రమే, అంటే ఎస్సీ రిజర్వ్ సీట్స్ లో ఈ 2 మాత్రమే కేవలం బీజేపీ కైవసం చేసుకుంటుంది. మిగతా సీట్లన్నీ పూర్తిగా ఎస్సీ रिजर्व सीट्स అన్ని आम आदमी పై కైవసం చేసుకునే ఆస్కారం ఉందండి. और एक चीज हमें ऑब्जर्व किया, देश में हर एक पार्टी अगर जीत रहे तो उनका जो भी लीडर्स है, टॉप लीडर्स है, उनका जीतने का चांसेस 100% रहता. ఇంకో విషయం మేము అబ్జర్వ్ చేసిందంటే, ఎక్కడైనా పొలిటికల్ పార్టీ 100% బాగా గెలిచే అవకాశం ఉందంటే దాంట్లో ఉన్న టాప్ లీడర్స్ 100% గెలుస్తారు. బట్ फर्स्ट टाइम इन इंडिया इट्स हैपनिंग इन दिल्ली. न्यू दिल्ली सीट अरविंद केजरीवाल जी, और जंगपुरा सीट सिसोडिया जी, और कलकाजी सीट अतिशी जी, करंट सिटी सीएम. These 3 seats are very tough fights, and they are going very tough battle. In these 3 may lose. In these 3, 2 may lose. In these 3, 1 may lose. But these 3 people are getting very tough fights from the BJP candidates. And this is happening only in New Delhi, because ఎక్కడైనా ఒక పొలిటికల్ పార్టీ గెలుస్తుందంటే దాని ఫేవరింగ్ ఉన్న టాప్ లీడర్, సిట్టింగ్ సీఎం కావచ్చు, అవబోతున్న సీఎం కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, ఇలా ఖచ్చితంగా గెలిచే పొజిషన్ లో ఉంటారు. బట్ ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, ఇన్ ది న్యూ ఢిల్లీ, where these people are having very tough fight. And compared to Kejriwal seat and Atishi ji and Sisodia ji seat are very tough fight. They are fighting very tightly. They may lose or they may win, depends upon these final 2 days or 1 day, whatever happening in current situation. So anything can happen. Sisodia ji or Atishi ji, they may lose. Only this can happen in single day, that is today's election day. If they favor వాళ్ళ కొంచెం ముందుకు జరిగి ఎవరైతే ఓటర్స్ వేస్తున్నారో సీఎం క్యాండిడేట్ తరఫున, సిసోడియా గారి తరఫున ఒక 2%, 1% ముందుకు జరగకపోతే మటుకు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఓడిపోయేదానికి అవకాశం ఉంది. మోర్ ఛాన్సెస్ దీస్ 2 पीपल कैन लूज. कुल मिलाकर क्या बोलते हैं केके जी, आपने पूछ लिया तो చివరికి కేకే సర్వీస్ నుంచి ఫైనల్ నెంబర్ కూడా చెప్పాలి. ఎందుకంటే हमारा परंपरा, मतलब हमारा जो भी नंबर बोल रहे कि हम we always say single number only. We won't say +5, -5, -15, +15 like that. We never did in any service, because a common man can do that one. He can say anything. But as a survey company who did everything closely, all the directions, they cannot do plus or minus in the ratio wise. So we started a new trend from Andhra politics by saying a single number. So by concluding all the tight fights, where it will go, all those things. KK Survey's final number for the Delhi is Aam Aadmi Party is going to win 44 seats out of 70, and BJP is going to win 26 out of 70. These are our final numbers. So all the tight fights we excluded, and these are the final numbers from the KK Surveys and Strategies. We always believe whatever we do, we have to do వెరీ జెన్యూన్లీ, చాలా నిబద్ధతతో, నిజాయితీతో మనం చేయాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మేము మా టీం అంతా నమ్మి ప్రతి కోణంలో, ప్రతి విశ్లేషణలో, అంటే మధ్యతరగతి ప్రజలు కావచ్చు ఎలా వేస్తున్నారు, లేదా వర్కర్స్ లేబర్ ఎలా వేస్తున్నారు, లేకపోతే ధనికులు ఎలా వేస్తున్నారు, ట్యాక్స్లు కడుతున్న వాళ్ళు ఎలా వేస్తున్నారు, క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా ఎలా వేస్తున్నారు, మహిళలు ఎలా వేస్తున్నారు, पूरा कुल मिला के हम जो भी नंबर्स बोल रहे हैं ना, वो हम हर एक तरफ से देख के डेटा को एनालाइज करके बोल रहे. So
we promise we are going to continue this KK surveys and strategies, whatever the surveys we are going to independently or we are going to strategical support for any political party. So we promise we are going to do this genuinely and we promise we'll continue the same. Hope మీ సపోర్ట్ మాకు ఉంటుందని, మీ ఆశీర్వాదాలు మీరు మా మీద ఉంచుకున్న నమ్మకాన్ని మేము పోగొట్టుకోకుండా ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకుంటామని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ